పిలుపును స్వీకరించి స్థలానికి వచ్చినటువంటి ప్రవీణ్ స్టూడియో గండి అప్పారావు గారు మన మధ్య ఉన్నారు. వారు యాక్చువల్గా ఇక్కడ లేరు. ఈ కార్యక్రమం గురించి మావుడి నుంచి ఈ స్థలానికి వేగంగా వచ్చారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూనే మైక్ దగ్గరకు డైరెక్ట్గా నేను వారిని సైమన్ గారు సరే. అయితే ఈ సమయంలో వారు కూడా కొన్ని విషయాలు తెలియపరచడానికి మైక్ దగ్గరగా ఆహ్వానిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు, పెద్దలకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, వందనాలు తెలియజేసుకుంటున్నామండి. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు, చాలా సంతోషకరమైన రోజు. మనం ఈరోజు నిజంగా పాస్టర్ గారు చాలా చక్కగా ఇంత వర్షంలో కూడా ఇలా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయటం అనేది మన పిల్లలకు కూడా ఇలా చేసుకోము. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు. ఆ దేవునికి ఈ నెలంతా కూడా ఎక్కడ చూసినా, ఇప్పుడు మావిడాడ నుంచి వస్తుంటే ప్రతి వీధిలోనూ కూడా ఈ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటూ ఉన్నారు. నిజంగా ఇక్కడ మన ఊరిలోనే కాదు, మన మండలంలోనే కాదు, ఈ భూమి మీద ఉన్న 6 ఖండాలు, అలాగే సుమారుగా 200 దేశాల్లో ఏకదాటిగా ఈ నెలంతా ఒక పండగ వాతావరణంలో చేసుకునే రోజు. మన దేవుడు లోకల్గా ఈ గ్రామాలకు సంబంధించిన దేవుడు కాదు, ప్రపంచం అంతా ఉండే దేవుడని గొప్పగా ఇక్కడ చెప్పుకుంటూ, ఆ దేవుని ప్రేమ కలిగి మన అందరం కూడా ఒకరినొకరిని ప్రేమించుకుంటూ సమాధానం కలిగి, ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. ఎందుకంటే సమాధానం కలిగి ఉంటే మనం సంతోషంగా ఉండగలం. పక్కవారితో విభేదాలు ఉన్నాయనుకోండి, వారిని చూసినప్పుడు మనం మనసు ఏదో ఫీల్ అయ్యి ముఖం మాడిపోద్ది. కాబట్టి మనం అందరితో సమాధానం కలిగి ఉంటే ఎంతో ఆనందంగా, సంతోషంగా మనం జీవించగలం. అలాగే యేసుక్రీస్తు జన్మదినం ఈ నెల అంతా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు పాస్టర్ గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మనం కూడా వీలైనంత వరకు బీదవారికి ఒక జత బట్టలు కానీ, ఒక పూట భోజనం కానీ పెట్టాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామండి. థ్యాంక్ యూ.